నమస్తే అండి. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ వంకాయ కూర అయితే చేసి చూపించబోతున్నాను. రెండు కలిసి చేశారంటే కూర అనేది కమ్మగా చాలా బాగుంటుంది. మంచి కాంబినేషను. రైస్లోకైనా చపాతీ రోటీకైనా ఏదైనా సరే చాలా బాగుంటుంది ఈ కూర. ఈ కూర చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైంలో మంచి రుచికరమైన కూర. నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకున్నాను. 3/4 టీ స్పూన్ కారపొడి వేసాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర 1/2 టీ స్పూన్ ఉంటుంది. ఒక 20 గింజల వరకు మెంతులు వేయించలేదండి. జీలకర్ర మెంతులు పచ్చివే వేసాను. మసాలా వేయించుకున్నప్పుడు బాగా వేగిపోతుంది. ఈ మసాలాకి సరిపడా కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, అలాగే 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మూత పెట్టి పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి కూర చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక గరిటె ఆయిల్ అయితే వేసాను. మీరు తగినంత అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి వేయించుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసాను. ఇప్పటి వరకు పచ్చికరివేపాకు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా ఇంగ వేసాను. వేసేసి మొత్తం ఒకసారి గరిటెతో మిక్స్ చేసి కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి కొంచెము ఉల్లిపాయలు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసేయాలి. మసాలా వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఈ మసాలా ఎంత బాగా వేయించుకుంటే మనకు కూర అనేది అంత బాగా వస్తుంది. కంపల్సరిగా పచ్చి వాసన పోయి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కిలో సొరకాయ ముక్కలు వేసాను. పీలేం తీయలేదండి, లేత సొరకాయ అలానే వేసాను. లేత సొరకాయ అయితే తోలుతో కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. వేసేసి గరిటెతో మిక్స్ చేసి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోండి. ఒక 3 to 4 మినిట్స్ అలా మగ్గించుకోవడం వల్ల సొరకాయ ముక్కలు కొంచెం మగ్గి తినేటప్పుడు సొరకాయ ముక్కలు టేస్టీగా అనిపిస్తాయి. ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో వంకాయలు కూడా వేసేసి ఇవి కూడా అంతే అండి, బాగా మిక్స్ చేసుకొని ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకోండి. మూత పెట్టాల్సిన ఏం అవసరం లేదు. అలానే మీడియం టు హై ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. కొద్దిగా మగ్గాయి కదా, కలర్ చేంజ్ అయ్యి వంకాయ ముక్కలు కూడా ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. మనం లేత సొరకాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మగ్గించుకునేటప్పుడే 70% వరకు ఉడికిపోతాయి. వంకాయలు కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత నీళ్లు వేసుకోండి. నేను మిక్సర్ జార్లో 1 గ్లాసు వేసాను. ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా వేసాను. 2 గ్లాసులు నీళ్ళు వేసేసాను. 1/2 కిలో టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసాను. కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. టమోటాలు ఇప్పుడు వేయడం వల్ల టమోటాలు కూడా అక్కడక్కడ మనకు తగులుతూ కూర అనేది చాలా బాగుంటుంది టేస్టీగా. టమోటాలు కూడా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి తినేటప్పుడు. మసాలాలో బాగా ఉడుకుతాయి కదా, కొంచెం డిఫరెంట్గా కూర అనేది చాలా బాగుంటుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచి మూత పెట్టేసి కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. కూర దగ్గరికి అయితే పడింది. నేనైతే ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వంకాయలు సొరకాయ ముక్కలు ఉడికిపోయాయండి. ఇంకా పులుసు ఉంటుంది కదా, ఇంక ఈ మాత్రమన్నా ఉండాలి రైస్లోకి అవి కలుపుకొని తినాలంటే. నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీ రోటీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఆ మెంతులు జీలకర్ర వేసాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తూ కమ్మగా ఉంటుంది కూర అనేది. రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.